హాయ్ అండి, అందరికీ నమస్కారం. కిరణ్స్ కిచెన్కి స్వాగతం. ఇప్పుడు మనం వెజ్ సమోసా కానీ వెజ్ ప్యాకెట్స్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. అంటే షాలో ఫ్రై ప్యాకెట్ లాగా తయారు చేసి షాలో ఫ్రై చేస్తున్నాము. ఇంకొకటి సమోసా లాగా తయారు చేస్తున్నామండి. సమోసా తినలేము, ఆయిల్ ఫుడ్ అనుకున్న వాళ్ళకి ప్యాకెట్స్ లాగా తయారు చేసుకుంటున్నాం అనమాట. ముందుగా దానికి గోధుమ పిండి తీసుకొని మామూలు మన చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకున్నాము. మైదా వాడడం ఇష్టమున్న వాళ్ళు హాఫ్ మైదా హాఫ్ గోధుమ పిండి కలుపుకొని పెట్టుకోండి. దాని తర్వాత కడాయి పెట్టుకొని గ్యాస్ వెలిగించి అది కొద్దిగా వేడెక్కాక 3 స్పూన్ల నూనె వేసానండి. దాంట్లో కొద్దిగా చాప్డ్ ఆనియన్, సన్నగా తరిగేసిన ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ, ఒకటి కానీ రెండు కానీ సన్నగా తరిగి వేయాలండి. అవి కొద్దిగా అటు ఇటు వేగంగానే గ్యాస్ని హైలో పెట్టుకొని చేసుకోండి. జస్ట్ 2 మినిట్స్ మగ్గిస్తాం అంతే అనమాట. దాంట్లో చాప్డ్ క్యాబేజీ వేసేసామండి. సన్నగా తరిగి ఒక హాఫ్ క్యాబేజ్ వేసానండి. నేను మీడియం సైజ్ క్యాబేజీలో హాఫ్ వేసాను. దాంట్లోనే కొద్దిగా సాల్ట్, అంటే నేను పింక్ హిమాలయన్ సాల్ట్ వేసాను. కారం ఇది ఆప్షన్ అండి, ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఎందుకంటే పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదా. కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, పసుపు, మామూలు మనం కూరలో ఏమేమి వేస్తామో అవి వేసి, ఎక్స్ట్రా దీంట్లో యాడ్ చేస్తున్నది ఏంటంటే హాఫ్ స్పూను గరం మసాలా, ఒక హాఫ్ స్పూను చాట్ మసాలా. మసాలాలు ఈ రెండేనండి. హైలో పెట్టేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ మగ్గిస్తామండి. మరీ పచ్చిగా చేస్తే పచ్చి వాసన ఉంటుందేమోనని కొద్దిగా మగ్గిస్తున్నాం అంతే. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ చాట్ మసాలా కూడా వేసేసి కలిపేసేసి, దీంట్లో స్పెషల్ ఇంగ్రీడియంట్ కింద మనం రోస్టెడ్ పీనట్స్ వేస్తున్నామండి. కొద్దిగా సన్నగా రోస్ట్ చేసి పెట్టుకున్నాం అనమాట వేరుశనగ పప్పులు. వాటిని సన్నగా తరిగి వేయచ్చు, లేదంటే పప్పులుగా వేసేసుకోవచ్చు, లేదా కోర్స్గా పొడి వేసుకోవచ్చు. మీ ఇష్టం ఎలాగైనా వేసుకొని, ఎక్కువగా కరివేపాకు, కొత్తిమీర తరిగి వేసేసానండి. అవన్నీ వేసేసి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని అది చల్లారిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చపాతీ పిండిలో ఎలానా ఒత్తుకొని ప్యాకెట్ లాగా చేసుకోవచ్చు అండి. అలా చేత్తో పూరిలాగా ఒత్తేసుకొని మధ్యలో పెట్టి క్లోజ్ చేసేసి షాలో ఫ్రై చేసుకోవచ్చు, లేదా పూరిలాగా మనం పూరికి ఎంత ఒత్తుతామో అలా ఒత్తేసుకొనైనా ఇలా మధ్యలో కూర పెట్టేసుకొని ప్యాకెట్స్ లాగా క్లోజ్ చేసుకోవడమేనండి. మామూలు మనం మోమోస్కి కానీ మన కజ్జికాయలకు కానీ అలా క్లోజ్ చేస్తాం కదా, అలాగా చక్కగా మొత్తంగా మోదక్ చేసుకుంటాం కదా, అలా క్లోజ్ చేసుకొని షాలో ఫ్రై చేసుకుంటే మనం సమోసా తిన్న ఫీలింగ్ ఉంటుందండి. అంటే ఆయిల్ ఫుడ్ ఇష్టం లేదనుకున్న వాళ్ళకి ఇలా చేసుకొని తినేది మంచి ఆప్షన్ అనమాట. లేదా అలా పూరిలాగా ఒత్తేసుకొని మధ్యలో కూర పెట్టేసుకొని సేమ్ మోదక్లాగా క్లోజ్ చేసేసేయచ్చండి. సమోసాలు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికీ ఇష్టం సమోసాలు. కానీ ఆయిల్ ఫుడ్ అని భయపడతాం కదా. ఒక్కొక్క సమోసాకు 400 క్యాలరీస్ వస్తుందండి. అందుకని ఆయిల్ ఫుడ్ అని భయపడేవాళ్ళు ఇలా తయారు చేసుకొని తినచ్చు. వెయిట్ లాస్ చేసుకునే వాళ్ళు, ఏజ్డ్ వాళ్ళు, కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు సమోసా తినలేదనే ఫీలింగ్ లేకుండా ఇలా తయారు చేసుకొని చక్కగా తినచ్చు. మధ్యలో మనం పీనట్స్ వేసినందువల్ల తింటుంటే మధ్యలో పీనట్స్ తగులుతుంటాయి. అంటే మన రోస్టెడ్ వేరుశనగ పప్పులండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా ట్రై చేసుకోవచ్చు. దీంట్లో మీరు గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు, ఇష్టమైన వాళ్ళు గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. అంతే, అలా 2-3 ప్యాకెట్స్ చేసేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి గ్యాస్ని సిమ్లో పెట్టి ఆయిల్ మీద పెట్టేసేసి అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకోవడమేనండి. మన గోధుమ పిండి కాబట్టి చాలా ఫాస్ట్గా ఇదైపోతాయి అన్నమాట, ఉడికిపోతాయి. ట్రై చేయొచ్చు అన్నమాట. మైదా తింటామో అనుకుని ఇష్టం ఉన్నవాళ్ళు గోధుమ పిండికి సగం మైదా పిండి సగం వేసుకోవచ్చండి. మైదా పిండి ఇష్టం లేదనుకున్న వాళ్ళు ఓన్లీ గోధుమ పిండితోనే చపాతీ పిండి తయారు చేసుకోండి. అలా 2-3 సార్లు ఫ్లిప్ చేసేసుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఉడికిస్తే బాగా ఎర్రగా మంచి కలర్లో చక్కగా రోస్ట్ అవుతాయండి, బాగా కుక్ అవుతాయి. చాలా టేస్ట్ ఉన్నాయన్నమాట, కారకారంగా చాలా టేస్ట్ ఉన్నాయండి. ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే
నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. అంతే, ఇలా రెడీ అయిపోయిన ప్యాకెట్స్ని ప్లేట్లోకి తీసుకొని చట్నీతో కానీ లేదా సాస్తో కానీ సర్వ్ చేసుకోవడమేనండి. యమ్మీ యమ్మీగా ఉండే మన వెజ్ ప్యాకెట్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మన సమోసా ఎలా తయారు చేయాలో చూద్దామండి. పెద్ద చపాతీ పిండి ముద్దను తీసేసుకొని మనం ఇందా తయారు చేసి పెట్టుకున్నాం కదా, పెద్ద చపాతీలాగా ఒత్తేసి దాని మధ్యకి 4 పక్షాలుగా కట్ చేసేస్తున్నామండి. మధ్యకి కట్ చేసేసుకున్నానండి. నేను మినీ సమోసాలు చేశాను అనమాట. ఇక్కడ పెద్ద పెద్ద సైజు కాకుండా మినీవి చేశాను నేను. అందుకని పెద్ద చపాతీ ఒత్తేసుకొని దాన్ని 4 పార్ట్స్గా చేసుకున్నానండి. 4 పార్ట్స్ చేసుకొని 1 స్పూన్ మైదా పిండి తీసుకొని నీళ్ళలో తడిపి పెట్టుకున్నాను అనమాట. దాన్ని ఎడ్జెస్కి అలా రాసేసుకొని క్లోజ్ చేసేసుకోవడమే అండి. ఇలా కూడా ఇవన్నీ చేసుకోలేము అనుకున్న వాళ్ళు సూపర్ బజార్లో డైరెక్ట్గా మన సమోసా రేపర్స్ దొరికేస్తాయండి. తెచ్చుకొని కూడా ఓన్లీ కర్రీ చేసుకొని మనం వాటిని ఇలా క్లోజ్ చేసుకొని ఫ్రై చేసుకొని తినచ్చు. ఈ సమోసా షీట్స్ చేసుకోవడం చాలా ఈజీ అండి. మనం ఎక్కువగా చేసుకొని స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటాయి. అది ఇంకో వీడియోలో చూద్దాం అండి. అంతే, మన 2 వేళ్ల మధ్యలో పట్టుకుంటే పాకెట్ లాగా వచ్చింది కదా, దాంట్లో కూర వేసేసి ఫిల్ చేసేసుకొని ఈ ఎడ్జెస్ కూడా క్లోజ్ చేసుకోవడమేనండి. కొద్దిగా మైదా అంటించుకొని క్లోజ్ చేసి ఎక్స్ట్రా పిండి ఉంటే తీసేసేయండి. లేదంటే అది ముద్ద ముద్దగా ఉండి బాగుండదండి. అలా మన సమోసా షేప్ వచ్చింది కదా, ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలంటే లోపల ఫిల్లింగ్ అలా పచ్చివే ఉంచేసుకోవచ్చండి. నేను ప్యాకెట్స్ చేయాలనుకున్నాను కాబట్టి కర్రీలాగా చేశాను అనమాట. కొంతమంది క్యాబేజ్ స్మెల్ ఇష్టపడరు కదా, అందుకని కర్రీ అంతా రైట్గా ఫ్రై చేశాను. లేదంటే డైరెక్ట్ పచ్చిగా కూడా వేసేసుకోవచ్చండి. లోపల మనం ఎలాగో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఆయిల్లో కుక్ అయిపోతుంది. నేను ప్యాకెట్స్ చేయాలనుకున్నాను కాబట్టి ఫ్రై చేసి పెట్టేసుకున్నాను అనమాట. చూడండి, చక్కగా ఎర్రగా కాగిపోయింది కదా. ఇప్పుడు తీసి పెట్టుకొని టొమాటో కెచప్తో సర్వ్ చేసుకోవడమేనండి. పిల్లలకి పెద్దలకి అందరికీ ఎంతో ఇష్టమైన సమోసా రెడీ.